ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदिदेव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ఓం శాంతి. ఈరోజు మురళి 9/9/2021. मीठे बच्चे, तुम सेंसिबल बनी हो तो कमाई का बहुत बहुत शौक रहना चाहिए। धंधा आदि से भी समय निकाल बाप को याद करो तो कमाई होती रहेगी. మధురమైన పిల్లలారా, మీరు తెలివైన వారిగా తయారైనట్లయితే సంపాదన కోసం చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండాలి మీలోని. ఉద్యోగము వ్యాపారము చేసుకుంటూ కూడా సమయం కేటాయించి బాబాను జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లయితే సంపాదన జరుగుతూ ఉంటుంది. प्रश्न, तुम बच्चों को अभी कौन सी ऐसी श्रीमत मिलती है जो कभी नहीं मिली? పిల్లలు మీకు ఇప్పుడు ఎటువంటి శ్రీమతం లభిస్తుంది? అది ఎప్పుడు లభించలేదు. అలాంటి ఏ శ్రీమతం ఇప్పుడు లభిస్తుంది? उत्तर, कटी, तुम्हें इस समय बाप श्रीमत देते मीठे बच्चे, सवेरे सवेरे उठकर बाप को या बाप की याद में बैठो तो पूरा वर्ष मिलेगा. ఒకటి, మీకు ఈ సమయంలో బాబా శ్రీమతం ఇస్తున్నారు. మధురమైన పిల్లలరా, అమృత వేళ లేచి బాబా స్మృతిలో కూర్చున్నట్లయితే పూర్తి వారసత్వం లభిస్తుంది. 2, गृहस्थ व्यवहार में रहते कमल फूल समान रहो. ऐसे श्रीमत दूसरे सत्संग में कभी मिल नहीं सकती. రెండవది, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి అనే శ్రీమతం వేరే సత్సంగాలు ఎప్పుడు కూడా ఎవరు ఈ శ్రీమతం. గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి, పవిత్రంగా ఉండండి అని. ఉన్ సత్సంగమే బాప్ और వరసే की बात नहीं. ఆ సత్సంగాల్లో తండ్రి మరియు వారసత్వం యొక్క విషయమే ఉండదు అని చెప్తున్నారు బాబా. గీత్, तुम ही हो माता पिता, तुम ही हो, నీవే తల్లివి తండ్రివి నీవే అని పాట. ओम शांति. इस भारत में खास और सारी दुनिया में आम अनेक प्रकार के सत्संग होते हैं. ప్రత్యేకంగా భారతదేశంలోని
మామూలుగా ప్రపంచం అంతా లెక్క పెట్టుకుంటే అనేక రకాల సత్సంగాలు ఉంటూ ఉంటాయి. ऐसे कोई भी सत्संग या चर्च या मंदिर नहीं होंगे जहाँ మనుషుల की बुद्धि में हो कि हम ये वर्षा पा रहे हैं. అయితే ఎన్ని సత్సంగాలు ఉన్నా ఏ సత్సంగం ఏ చర్చ్లోని ఏ మందిరంలోని మనుషుల బుద్ధిలో ఇలా ఉండేవాళ్ళు ఉండరు. మేము వారసత్వం పొందుతున్నాము అనుకుని వెళ్ళేవాళ్ళు ఉండరు అక్కడ. यहाँ तुम बच्चे बैठे हो सभी सेंटर्स में अपने बेहद बाप की याद में बैठते हैं इस विचार से कि हम अपने बाप से सुखधाम का वर्षा पा रहे. ఇక్కడ మాత్రం పిల్లలు అన్ని సెంటర్లో ఏ ఆలోచనతో కూర్చున్నారు, మేము అనంతమైన బాబా నుండి సుఖ వారసత్వం పొందుతున్నాము అని. ऐसे और कोई सत्संग व चर्च आदि में नहीं समझेंगे. ఇంకే చర్చ్లో ఏ సత్సంగంలో వెళ్ళే వాళ్ళు ఇలా అనుకొని కూర్చోరు అక్కడ వారసత్వం పొందుతున్నామని. तुम बच्चों की बुद्धि में ही है. ఇది పిల్లలైన మీ బుద్ధిలోనే ఉంటుంది. तुम बच्चे जानते हैं कि हम वेद के बाप की याद में बैठे नई दुनिया स्वर्ग का वर्षा ले रहे हैं. పిల్లలు తెలుసుకున్నారు మీరు అనంతమైన బాబా స్మృతిలో కూర్చున్నాము, కొత్త ప్రపంచం స్వర్గ వారసత్వం తీసుకుంటున్నాము అని. सब बच्चे एक बाप से वर्षा ले रहे. పిల్లలందరూ ఒక బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాము. इतनी ढेर बच्चे वृद्धि को पाते रहते, सबको श्रीमत मिलते, सवेरे उठकर बाप को याद करो. ఇంతమంది పిల్లలు వృద్ధి చెందుతూ ఉన్నారు, పెరుగుతూ ఉన్నారు. అందరికీ బాబా శ్రీమతం లభించేది ఏంటంటే అమృత వేళ లేచి బాబాను జ్ఞాపకం చేసుకోండి అని. हम बाबा से ये वर्षा लेने वाले हैं, हम उस बाप के बने हैं. బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాం మనం, బాబా పిల్లలైపోయాం కదా. आत्मा को अब पहचान मिली है बाप से. बाप डायरेक्शन देते मुझे याद करो और गृहस्थ व्यवहार में रहते हुए कमल फूल समान पवित्र रहो. ఆత్మకి ఇప్పుడు పరిచయం లభించింది బాబా నుండి. బాబా డైరెక్షన్ ఇస్తున్నా, నన్నే జ్ఞాపకం చేసుకోండి, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా తయారవ్వండి. सबको यहाँ आकर बैठना तो नहीं है, स्कूल में पढ़कर फिर अपने अपने घर చలే जाते हैं. అందరు ఇక్కడ కూర్చోటానికి అవ్వదు కదా. అందుకే మీ గృహస్థంలో మీరు ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి. స్కూల్లో కూడా చదువుకోవడానికి వస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు కదా, అలాగే ఇక్కడ కూడా అందరు ఇక్కడ ఉండిపోతామంటే అవ్వదు కదా అంటున్నారు బాబా. మేము ఇంట్లో ఉంటూ ఆచరణ చేయాలి. हर एक बच्ची बच्चा अपने टीचर से वर्षा पा सकता है. ప్రతి పిల్లలు బాబా నుండి తమ టీచర్ ఎవరు, బాబాయే కదా, టీచర్ నుండి వారసత్వం పొందగలరు. ఇక్కడ ఏబి ఎస్ఏ స్కూల్లో కూడా టీచర్ నుండి వారసత్వం దొరుకుతుంది పదవి, ఇక్కడ కూడా అంతే. రోజు పడకర్ ఫిర్ घर में जाकर బల్ దందా ఆది కరో. రోజు చదువుకోండి, వచ్చి ఇంటికి వెళ్ళి మీ ఉద్యోగం వ్యాపారం చేసుకోండి. तुम गृहस्थ व्यवहार में भी हो और फिर स्टूडेंट भी हो. గృహస్థాన్ని వదలడానికి లేదు కదా, గృహస్థ వ్యవహారము చూడండి, ఇంకోవైపు స్టూడెంట్గా కూడా ఉండండి. गृहस्थ व्यवहार में रहते कमल फूल समान रहना है, ऐसा कोई सन्यासी आदि नहीं कहते. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి. ఇలా ఏ సన్యాసులు నేర్పించరు ఎక్కడ. यहाँ तुम प्रैक्टिकल में बैठे हो, गृहस्थ व्यवहार में रहते పవిత్ర బంతే హో. ఇక్కడ ప్రత్యక్షంగా మీరు ఇక్కడ గృహస్థంలో ఉంటూ పవిత్రంగా తయారవుతున్నారు. ఇది ఏ సన్యాసులు నేర్పించలేరు ఎక్కడ. పవిత్ర బన్కర్ పరంపిత పరమాత్మకు దూసరే కోయి యాద్ నీ కర్తే. ఏ సత్సంగాల్లోని గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండడము, పవిత్రంగా ఉంటూ పరమాత్మని జ్ఞాపకం చేయడం ఇది చెయ్యరు ఎక్కడ. बल गीता सुनते हैं पढ़ते परंतु याद तो नहीं करते हैं. न खतनी और करने में फर्क है. గీత కూడా చదువుతారు, సత్సంగాల్లోని వింటారు, కానీ పరమాత్మను జ్ఞాపకం చేయరు. తెలీదు ఎలా జ్ఞాపకం చేయాలో. అంటే గీత ఇంత చెప్పింది చేసిన దానికి తేడా వచ్చేస్తుంది అక్కడ. तुम जानते हो हमारा बाप नॉलेजफुल है, उसमें सारे ड्रामा चक्र की नॉलेज है. అవి हमको भी నాలెడ్జ్ మిల్ రహీ హై. మీరు తెలుసుకున్నారు కదా, బాబా జ్ఞాన సాగరుడు, మొత్తం డ్రామా చక్రం యొక్క జ్ఞానం బాబాలో ఉంది.
ఇప్పుడు మనకు బాబా నుండి జ్ఞానం లభిస్తుంది. ये चक्र बड़ा अच्छा है, ये पुरुषोत्तम युग होने के कारण तुम्हारा ये जन्म भी पुरुषोत्तम है. एक्स्ट्रा मास होता है ना. ఇప్పుడు మన జ్ఞానం లభించింది. చక్రం చాలా మంచి చిత్రం. పురుషోత్తమ యుగం నడుస్తున్న కారణంగా మీ జన్మ కూడా పురుషోత్తమ జన్మ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా నెల ఎలాగైతే ఉంటుందో సంవత్సరంలో, భక్తి చేసే నెల ఎలాగైతే ఉంటుందో అలాగా సంగమ యుగం ఒక ఎక్స్ట్రా యుగం, మనకి లీప్ యుగం లాంటిది దొరికింది, పురుషోత్తమ యుగం. तुम बच्चे जानते हो कि हम बराबर बाप से पुरुषोत्तम बन रहे. పిల్లలు తెలుసుకున్నారు కదా, ఈ సమయంలో నిజంగా బాబా ద్వారా మనం పురుషోత్తములుగా తయారవుతున్నాం. మర్యాద పురుషోత్తం हम फिर से बन रहे, మర్యాద పురుషోత్తంలో అవుతున్నాం. फिर 84 का चक्र खाया, ये बुद्धि में ज्ञानी और कोई सत्संग में ये नहीं समझाते. మర్యాద పురుషోత్తములే మనం. 84 జన్మల చక్రంలో వచ్చేసి ఇలా వచ్చేసాం మళ్ళీ. ఇదంతా బుద్ధిలో జ్ఞానం ఉంటుంది మీకు. వేరే సత్సంగాల్లో ఇలాంటి విషయాలు బుద్ధిలో ఉండవు. तुम समझते हमको ये बनना है, बनाने वाला एक ही बाप है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, మళ్ళీ మర్యాద పురుషోత్తమ దేవతలుగా తయారు కావాలి. మనం తయారు చేసేవారు ఒక బాబాయి. इन लक्ष्मी नारायण के चित्र पर तुम अच्छी रीति समझा सकते. ఈ విషయాలు లక్ష్మీనారాయణ చిత్రం చూపించి చక్కగా మీరు వివరించి చెప్పచ్చు. बराबर ब्रह्मा द्वारा योग बल से इन्होंने ये पद पाया है, ऐसे बुद्धि में इमर्ज करना चाहिए. బ్రహ్మ ద్వారా యోగ బలంతో ఈ పదవి పొందారు లక్ష్మీనారాయణలు కూడా అని ఇదంతా బుద్ధిలో ఇమర్జ్ అయి ఉండాలి మీకు అని చెప్తున్నారు బాబా. ब्रह्मा सरस्वती लक्ष्मी नारायण के 2 रूप भी दिखाए हैं. ब्रह्मा सरस्वती फिर प्रजा भी दिखानी पड़े. ब्रह्मा सरस्वती लक्ष्मी नारायణ వీళ్ళది 2 రూపాలు కలిపి చూపించారు, చతుర్భుజ రూపం. బ్రహ్మ సరస్వతితో పాటు ప్రజలు కూడా చూపించాలి కదా అంటున్నారు బాబా. हर एक बात पर अच्छी रीति विचार करना चाहिए. ఏవైతే భక్తులో చిత్రాలు తయారు చేసుకున్నారో ప్రతి విషయం మీద చక్కగా ఆలోచన నడవాలి మీకు అని చెప్తున్నారు బాబా. बाप कहते हैं मुझे याद करो, ब्रह्मा को भी कहते हैं मुझे याद करो तो ये बनेंगे. శివ బాబా బ్రహ్మ బాబా కూడా చెప్తున్నారు, నన్నే జ్ఞాపకం చేసుకుంటే ఇలా నారాయణుడిగా దేవతగా తయారైపోతారు అని. గోయా ముఖవంశవలి సబ్కో కహా ముజే యాద్ కరో. బ్రహ్మకు చెప్పారు అంటే అర్థం ఏంటి? ముఖవంశవలి బ్రాహ్మణులైన వాళ్ళందరికీ చెప్పారు శివబాబా ఏమని, నన్నే జ్ఞాపకం చేసుకోండి అనే మాట. कैसे याद करना है, ये भी बुद्धि में है. ఎలా జ్ఞాపకం చేయాలైతే బాబాని, ఇది కూడా మీ బుద్ధిలో ఉంది కదా. చిత్ర भी सामने रखे, इन पर समझाना बड़ा सहज है. చిత్రాలు కూడా ఎదురుగా ఉన్నాయి, ఇవి చూపించి చాలా సహజంగా చెప్పొచ్చు ఎవరికైనా. బాప్ కా పరిచయం देना है, प्रदर्शनी में भी इस पर समझाओ. बाबा परिचय చెప్పండి ప్రదర్శనలో కూడా. ये निश्चय बैठता कि बराबर ये सबका बेहद का बाप है, इस हिसाब से हमें बेहद का वर्षा मिलना चाहिए. మనం చెప్పినప్పుడు ఇది అర్థమవుతుంది, అవును నిజంగా అందరికీ అనంతమైన తండ్రి అతడు ఒక్కడే కదా. ఆ లెక్కలో చూస్తే అనంతమైన వారసత్వం కూడా అతని నుండి దొరకాలి కదా అనేది అర్థమవుతుంది అని చెప్తున్నారు బాబా. పరిచయం మీరు అర్థం చేయిస్తే అని చెప్తున్నారు బాబా. हम निराकारी आत्माएं तो भाई भाई है, जब साकार में आए तो भाई बहन बने तब पढ़ सके. నిరాకారి ఆత్మ మనం సోదరులు నిరాకారి రూపంలో, సాకారంలో వచ్చినప్పుడు సోదరి సోదర సంబంధంలోనే ఈ చదువు చదవగలుగుతున్నాం మనం. అంటే సాకార రూపంలోనే ఈ చదువు చదువుతున్నాం మనం, నిరాకారి రూపంలో కాదు కదా. అలాగైతే పరంధామంలో బాబా కూర్చొని చదివించేస్తారు కదా, ఇక్కడ ఎందుకు దిగి వస్తారు? ఇక్కడ దిగి వచ్చారంటే అర్థం ఏంటి? సాకార రూపంలో చదువుకుంటున్నాం సోదర సంబంధంలో ఉన్నప్పుడు. भाई बहन बनेंगे ही ब्रह्मा के बच्चे, वर्षा बाप से मिलता है, यह बुद्धि में बिठाना है. कोई को भी समझाओ, पहले बाप का परिचय दो. సోదరులుగా అయ్యేది ఎప్పుడు? బ్రహ్మ పిల్లలైనప్పుడు అవుతాం అన్నమాట. వారసత్వం అయితే శివబాబా నుండి లభిస్తుంది. ఇది బుద్ధిలో కూర్చోపెట్టాలి ఎవరికైనా.
ముందు బాబా పరిచయం ఇవ్వాలి ఎవరికైనా. हम ब्रदरहुड है, సర్వవ్యాపి కెనేసి ఫాదర్హుడ్ हो जाता है. సోదరులు మనం ఒకవేళ సర్వవ్యాపి అని ప్రచారం చేస్తే అందరూ తండ్రులు అని చెప్పుకోవాలి. బాయి బాయి అవ్వదు, అప్పుడు फादरहुड అయిపోతుంది. फादरहुड को वर्षा कहाँ से मिलेगा? फादर फादर कहते घिरते आइए, वर्षा कुछ भी नहीं. फादरहुड అంటే నీలో పరమాత్మ, నాలో పరమాత్మ, నువ్వు తండ్రి నేను తండ్రి అంటే వారసత్వం ఇక్కడ నుండి దొరుకుతుంది. అలా అంటూనే మనం వారసత్వం ఏమీ పొందలేకపోయాం ఇప్పటి వరకు. अभी ब्रदरहुड समझने वर्षा मिलेगा, तो उस पर अच्छी रीति समझाने से बुद्धि में जो अष्ट देवताएं आदि बैठे हुए हैं वो सब निकल जाएंगे. बोलो, दो बाप हैं. సోదరులము అనుకుంటేనే వారసత్వం దొరుకుతుంది. పరస్పరం సోదరులము, తండ్రి ఒకరు ఉన్నారు అందరికీ అనుకుంటే వారసత్వం దొరుకుతుంది. ఈ విషయం మీద చక్కగా మీరు అర్థం ఎక్స్ప్లెయిన్ చేస్తే వారి బుద్ధిలో అష్టదేవతలు, వీళ్ళు వాళ్ళు ఇంతమంది ఎవరైతే బుద్ధిలో ఉన్నారో అవన్నీ తొలగిపోతుంది అని చెప్తున్నారు బాబా. ఎవరికైనా ఇద్దరు తండ్రుల పరిచయం వినిపించాలి మీరు అని చెప్తున్నారు బాబా. బాబా పరిచయం ఎలా ఇవ్వాలి? ఇద్దరు తండ్రులు ఉన్నారు అని మాట స్టార్ట్ చేస్తూ అలా బాబా పరిచయం ఇవ్వాలి. समझाने से बुद्धि में रूहानी बाप जिससे सर्व की सदगति होनी है वही सुख शांति का वर्षा देते, सब सुखी हो जाते हैं. ఇద్దరు తండ్రుల్లో ఆత్మల తండ్రి ఒకరు, శరీరానికి తండ్రి ఒకరు. ఆత్మిక తండ్రి సర్వులకు సద్గతి ఇస్తున్నారు, సుఖశాంతి యొక్క వారసత్వం ఇస్తున్నారు అతడే. దాంతో అందరూ సుఖిగా అయిపోతున్నారా నేను చెప్పండి అంటున్నారు బాబా. उनको कहा जाता है हेवెనలీ గాడ్ ఫాదర్, స్వర్గ రచనే వాళ్ళ. అందుకే అతను మహిమ చేస్తాం, స్వర్గాన్ని రచించేవాడు, हेवెనలీ గాడ్ ఫాదర్ అని ఇలా పరిచయం చెప్పండి. पहले बाप का प्रभाव बुद्धि में बीटाना चाहिए, ये है आत्माओं का भेद का बाप. ముందు బాబా పరిచయం, బాబా ప్రభావం వాళ్ళ బుద్ధిలో పడేలాగా చేయాలి. ఇతడు ఆత్మలందరికీ అనంతమైన తండ్రి అని చెప్పండి. ఉनको ही పతిత్ పావన్ కీర్తి, ఆత్మల తండ్రి అతడే పతిత పావనుడని పిలువబడతారు. तुम आत्मा परम पिता परमात्मा के बच्चे हो, ये निश्चय पक्का करो. మీరు ఆత్మ ఆ పరం పిత పరమాత్మకు పిల్లలు, అనంతమైన తండ్రికి అని ఈ నిశ్చయం పక్కా చేసుకోండి అని ఇలా చెప్పాలి మనం ప్రదర్శనలో. మూల్ బాత్ పేలే ఈ బుద్ధి మే బీటాని, ముఖ్యమైన విషయం ఇది బుద్ధిలో కూర్చోపెట్టాలి. పరమాత్మ అందరికీ తండ్రి, నిరాకారుడు, అతడే పతిత పావనుడు, ఇదంతా బుద్ధిలో కూర్చోవాలి వాళ్ళకి. ఏ समझे तब खुशी का पारा चढ़े और कहे कि हम बाप को याद जरूर करेंगे. ఇది నిశ్చయం ఏర్పడిపోవాలి బుద్ధిలో వాళ్ళకి, ఇది అర్థమైపోవాలి మన తండ్రి ఎవరు అనేది. అప్పుడు ఖుషి యొక్క నశ ఎక్కుతుంది. అలాంటి బాబాని తప్పకుండా మేము జ్ఞాపకం చేస్తామని ముందుకు వస్తారు వాళ్ళు. हमको निश्चय होता है हम बाप को याद कर विश्व का मालिक बनेंगे, ये खुशी बहुत रहेगी. ఇది కూడా నిశ్చయం ఏర్పడుతుంది, బాబాని జ్ఞాపకం చేస్తే విశ్వానికి మాలికులు అవుతాము అని. అప్పుడు ఇంకా చాలా ఖుషి కూడా పెరుగుతుంది కదా అంటున్నారు బాబా. समझदार होगा और बुद्धि में पूरा निश्चय होगा तो कहेगा ये सब भेद का बाप जो दादा में आता है पहले तो उनसे मिले. తెలివైన వారైతే అంటే బుద్ధిలో పూర్తి నిశ్చయం ఏర్పడితే బాబా పరిచయం, ఇలాంటి అనంతమైన బాబా దాదాలో వస్తున్నారంటే మేము అతనితో కలుస్తాము అని పరుగులు తీస్తారు అంటున్నారు బాబా. शिव बाबा ब्रह्मा द्वारा ही हमसे बात करेंगे, तुम आत्मा तो उनसे मिली नहीं वो तो याद कैसे करेंगे. शिव बाबा ब्रह्मा ద్వారానే మనతో మాట్లాడతారు. ఆత్మలు మీరు అతనితో కలవలేదు కదా, ఎలా జ్ఞాపకం చేస్తారు అంటున్నారు బాబా. బచ్చే అడాప్ట్ హో తో యాద్ పడే. ఆత్మలు శివబాబా పిల్లలే కానీ శివబాబాను కలవనంత వరకు స్మృతి చేయలేరు. దత్తత అవ్వాలి, బాబా దగ్గర దత్తత అయినప్పుడే బాబాను జ్ఞాపకం చేయగలరు మీరు అంటున్నారు బాబా. అడాప్ట్ ही नहीं होंगे तो याद कैसे पड़ेगा, पहले उनके बनो. ముందు బాబా పిల్లలుగా తయారైపోండి, దత్తత అయిపోండి, అప్పుడే అతన్ని జ్ఞాపకం చేయగలరు, లేకపోతే ఎలా జ్ఞాపకం చేయగలరు అంటున్నారు బాబా. ऐसे बाप के साथ झट मिलना चाहिए. बाप भी यही पूछेंगे तुम अपने को आत्मा समझते, मैं तुम आत्माओं का बाप हूँ, शिव बाबा तुमसे बात कर रहे हैं. ఇలాంటి బాబాతో వెంటనే కలవాలని నశ ఎక్కిపోవాలి.
బాబా కూడా అడుగుతారు కలిసేటప్పుడు, ఆత్మ అనుకుంటున్నారా మిమ్మల్ని మీరు అని. ఎందుకంటే నేను మీ ఆత్మలకి తండ్రిని కదా, ఆత్మ అనుకుంటూ కలవాలి కదా బాబాతో. శివ బాబాయే మీతో మాట్లాడుతూ ఉన్నారు అని చెప్తున్నారు బాబా. మేరీ ఆత్మ కా బాప్ సో తుమ్హారా భీ బాప్ హే. నా ఆత్మకు తండ్రి అంటే మీకు కూడా తండ్రి కదా, ఆత్మలందరికీ అతనే తండ్రి అని చెప్పండి. वो पूछती तुमको निश्चय कि सब आत्माओं का बाप बराबर एक ही है, वही वर्षा देंगे, పవిత్ర भी बनना है. శివబాబా అడుగుతున్నారు, మీకు నిశ్చయం ఉందా ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే, అతడే వారసత్వం ఇస్తారు అని? నిశ్చయం ఉంటే వారసత్వం తీసుకోవడానికి పవిత్రంగా కూడా తయారవ్వాలి ఇక్కడ అని చెప్తున్నారు బాబా. సివాయ్ ఉన్కే और सब भूल जाना है. तुम आत्मा घर से नंगी आई थी ना, कोई भी देह संबंध नहीं था. आत्मा जब शरीर में प्रवेश करे, बड़ी हो, तब उनको समझाया जाता है कि ये तुम्हारा बाबा है, ये फलाना है. आत्मा तो सब संबंधों से न्यारी है. आत्मा चली जाती तो कहा जाता है आप में मर गई दुनिया, बंधन रहित हो जाती है जब तक दूसरा शरीर मिले. ఒక బాబా తప్ప మిగిలిన అన్ని మర్చిపోవాలి మీరు అని చెప్తున్నారు బాబా. మీరు ఆత్మ వచ్చినప్పుడు నగ్నంగా వచ్చారు కదా, ఏవి కూడా మీతోని తీసుకొని రాలేదు కదా. వచ్చేటప్పుడు సంబంధాలన్నీ పట్టుకొని వచ్చారు ఏంటి? దేహము సంబంధాలు లేవు ఆత్మ వచ్చినప్పుడు. ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుంది, కొంచెం పెద్ద అవుతుంది, అప్పుడు ఈ సంబంధాలు ఈ వరుసలు అన్నీ ఏర్పడతాయి అన్నమాట. వీళ్ళు ఫలానా, వీళ్ళు ఫలానా, వీళ్ళు మీ నాన్న, వీళ్ళు ఫలానా అని. లేకపోతే ఆత్మగా ఉన్నప్పుడు, అది దిగినప్పుడు అన్ని సంబంధాల నుండి అతీతంగా ఉంటుంది ఆత్మ. అందుకే ఆత్మ వెళ్ళిపోయేప్పుడు ఏమంటారు, మీరు చనిపోతే ప్రపంచమే చనిపోయినట్టు, వాళ్ళకి ఇంకా ప్రపంచంతో సంబంధం లేదు. బంధన రహితం అయిపోతుంది శరీరం వదిలేస్తుంది. ఎంతవరకు ఇంకో శరీరంలో ప్రవేశించదో అంతవరకు ఏ బంధన, ఏ సంబంధాల బంధన ఏది ఉండదు ఆత్మకు. बंधन रहित हो जाती जब तक दूसरा शरीर मिले. माता के गर्भ में जाकर बाहर निकले, समझदार हो, फिर है संबंध की बात. माता గర్భం నుండి బయటకు వచ్చి జన్మ తీసుకొని కొంచెం ఊహ తెలివి పెరగాలి, అప్పుడు సంబంధాలు అర్థమవుతాయి అన్నమాట. అంతవరకు ఏ సంబంధాల బంధన ఉండదు వాళ్ళకి. तो यहाँ भी तुम बच्चों को समझाना है, जीते जी सब कुछ भूल जाना है. కాబట్టి ఇక్కడ కూడా మీరు ఎవరికైనా చెప్పాల్సింది ఇదే, జీవిస్తూ కూడా అన్నింటినీ మరవాలి, చనిపోయాము అని. ఆత్మ ఒంటరిగా ఉంటే ఎలా సంబంధాలకు అతీతంగా ఉంటుందో అలా అయిపోవాలి. एक बाप को याद करना, ये है అవే బిచారి యాద్. ఇంకే సంబంధాలు జ్ఞాపకం రాకూడదు, ఒక బాబాని జ్ఞాపకం చేయాలి. అదే అవే బిచారి స్మృతి అని చెప్తారు అన్నారు బాబా. వదిలేయడం కాదు సంబంధాలని, కానీ సంబంధాల బంధన బుద్ధిని అంటుకొని ఉండకూడదు. इसको ही योग कहा जाता है, దీన్నే యోగం అంటారు. यहाँ तो मनुष्यों को అనేకం కి యాద్ రేతి, తుమ్హారీ అవే బిచారి యాద్. ఇక్కడ మనుషులకైతే అనేకుల స్మృతి ఉంటూ ఉంటుంది, కానీ మీది అవే బిచారి స్మృతి. ఆత్మ जानती है कि ये सब शरीर के संबंध खत्म हो जाने हैं. हमारा संबंध एक बाप के साथ ही, बाप को जितना याद करेंगे विकर्म विनाश होंगे. ఆత్మకు తెలుసు ఈ శరీర సంబంధాలన్నీ ఇక్కడే సమాప్తి అయిపోతాయి. మన సంబంధం ఒక బాబాతోనే ఉంది. బాబాని ఎంత జ్ఞాపకం చేసుకుంటే అంత వికర్మలు వినాశనం అవుతాయి. ऐसे भी नहीं कि मित्र संबंधियों को याद करने से कोई विकर्म बनेंगे, नहीं. विकर्म तब बनेंगे जब ऐसा कोई रॉन्ग कर्म करेंगे. बाकी और कोई को याद करने से विकर्म नहीं बनेंगे. हाँ, टाइम वेस्ट जरूर होगा. एक बाप को याद करने से विकर्म विनाश होते हैं. ये युक्ति है पाप कटने की. बाकी संबंध आदि तो याद रहते हैं. బాబా చెప్తున్నారు, మన సంబంధం ఒక బాబాతోనే ఉంది. ఎంత బాబాని జ్ఞాపకం చేస్తే అంత వికర్మలు వినాశనం అవుతాయి.
ఇలా కూడా అనుకోకండి, బాబాను ఒకవేళ మర్చిపోయి ఏ మిత్ర సంబంధికులనైనా జ్ఞాపకం చేస్తే వికర్మ అయిపోతుందా అంటే అలాగేమీ వికర్మ అవ్వదు. ఎప్పుడైతే మీరు కర్మేంద్రియాల ద్వారా తప్పుడు కర్మ చేస్తారో అప్పుడు అది వికర్మ అవుతుంది, రాంగ్ కర్మ జరిగినప్పుడు. అంతేకాని ఎవరి జ్ఞాపకాలైనా మీ బుద్ధిలో వస్తే వికర్మ అయిపోతుంది అనుకోకండి. కాకపోతే టైం మాత్రం వేస్ట్ అవుతుంది ఎవరి జ్ఞాపకం అయినా చేస్తే మీరు. అదే ఆ టైం మీద ఒక బాబాని జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఇది పాపాలు నశించటానికి ఒక యుక్తి అని చెప్తున్నారు బాబా. बाकी संबंध आदि तो याद रहते, शरीर निर्वार्थ धंधा आदि सब करो, परंतु जितना टाइम मिले बाप को याद करते रहो तो खाद निकल जाए. సంబంధాలు అవి గుర్తుంటాయి కదా, మర్చిపోతామే ఏంటి? ఎవరిని వదిలేయమని కూడా బాబా చెప్పలేదు కదా. సంబంధాలన్నీ గుర్తుంటాయి, మనం మర్చిపోతే ఎలాగా? అవి గుర్తు ఉన్నంత మాత్రాన్ని వికర్మ అయిపోతుందని అనుకోకండి. కాకపోతే జ్ఞాపకం చేయడం అన్నది మనం ప్రత్యేకంగా జ్ఞాపకం తెచ్చుకోవటం చేయడం అనేది ఒక బాబానే చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. ఎంత సమయం దొరికితే అంత బాబాని జ్ఞాపకం చేయండి, తుప్పు తొలగుతుంది. మూల బాతే ఏ, ముఖ్యమైనది ఇదే బాబా స్మృతి. अंदर में ही विचार करो कि पतित से पावन कैसे बने, बाप को याद करना पड़े, गुरु व्यवहार में रहना है. పతిత నుండి పావనంగా ఎలా తయారవ్వాలి అనేది ఆలోచించండి. బాబాని జ్ఞాపకం చేయాలి కదా పావనంగా అవ్వాలంటే. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. सन्यासी लोग भी शरीर छोड़ फिर गृहस्थ सिंह के पास जाकर जन्म लेते हैं, ऐसा तो नहीं जन्म जन्मांतर के लिए पावन बन जाते हैं. సన్యాసులు కూడా శరీరం వదిలేక మళ్ళీ గృహస్థుల దగ్గర జన్మ తీసుకుంటారు, వికారి జన్మ. అంటే వాళ్ళు సన్యాసం తీసుకొని పవిత్రంగా ఉంటే జన్మ జన్మలకు పవిత్రంగా అయిపోతారని అనుకోకండి అని చెప్తున్నారు బాబా. జన్మ జన్మలకి పవిత్రంగా అయిపోరు వాళ్ళు. వైస్టర్స్ వరల్డ్ तो अभी कोई है ही नहीं, ये है विशेष वर्ल्ड, इनसे कोई निकल नहीं सकते. ఇప్పుడు ఉన్నదే వికారి ప్రపంచం కదా, నిర్వికారి ప్రపంచం అయితే లేదు కదా. దీని నుండి ఎవరు తప్పించుకోలేరు. వికారి ప్రపంచం ఉన్నన్నాళ్ళు జన్మలు వికారి జన్మలే దొరుకుతాయి అందరికీ. विशेष वर्ल्ड में रहने के कारण कुछ न कुछ खामी जरूर है. వికారీ ప్రపంచంలో ఉన్న కారణంగా ఏదో ఒక లోపం అనేది మనలో ఉంటుంది. बाकी दुनिया तो है ही दो, विशेष वर्ल्ड और वाइस्टर्स वर्ल्ड. पावन दुनिया में देवताएं रहते थे तो समझाने में बहुत सहज होगा. రెండు ప్రపంచాలు వర్ణిస్తాం, వికారీ ప్రపంచం, నిర్వికారీ ప్రపంచం. అది పావన ప్రపంచం, దేవతలు ఉండేవారు. ఇవన్నీ ఇలా చెప్తే సహజం అవుతుంది వాళ్ళకి. సన్యాసులు పవిత్రంగా అయినా మళ్ళీ జన్మ జన్మలు పావన స్థితి ఉండదు. ఏ జన్మకి ఆ జన్మకి మళ్ళీ సన్యాసం తీసుకొని పవిత్రం అవుతూ ఉంటారు వాళ్ళు, వికారి గృహస్థుల దగ్గర జన్మ తీసుకుని. కానీ మనల్ని బాబా ఏదైతే ఇక్కడ పవిత్రంగా తయారు చేస్తున్నారో, గృహస్థంలో ఉంటూ కూడా పవిత్రంగా, మనము జన్మ జన్మలకి పవిత్రం అయిపోతాం. తర్వాత మన జన్మ పవిత్ర జన్మ ఉంటుంది చూడండి, 21 జన్మల వరకు. అది తేడా సన్యాసులకి మనకు మధ్య. इस पति दुनिया का भी विनाश होना है. विनाश होने के पहले बेहद के बाप से वर्षा लेना है. పతిత ప్రపంచం వినాశనం అవడానికి ముందే అనంతమైన బాబా నుండి వారసత్వం తీసుకోవాలి. బాబా कहते हैं देह के संबंध छोड़ अपने को आत्मा निश्चय करो और बाप को याद करो तो तुम पावन बन जाएंगे. బాబా చెప్తున్నారు, దేహ సంబంధాలన్నీ మరచి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుని బాబాని జ్ఞాపకం చేసినట్లయితే అటువంటి స్మృతి ద్వారా మీరు పావనంగా తయారైపోతారు. बाप कहते तुम मुझे पतित पावन कहते हो ना, गंगा में डुबकी लगाने वाले तो बहुत है, ऐसे थोड़ी कि पावन बन जाएंगे. బాబా చెప్తున్నారు, పతిత పావన అని పిలుస్తారు కదా నన్ను. గంగలో మునిగే వాళ్ళు చాలామంది ఉంటారు, పావనంగా అయిపోతారా ఏంటి అక్కడ? మళ్ళీ అలాగైతే ఆకాశం వైపు పిలిచి మళ్ళీ పతిత పావన అని ఎందుకు పిలుస్తారు అంటే గంగా ద్వారా పావనం అవ్వరని తెలుస్తుంది కదా. ప్రదర్శनी में समझाना बहुत अच्छी तरह पड़ता है. प्रजापिता तो यहाँ ही चाहिए, नीचे ब्रह्मा और ब्रह्मा कुमार कुमारियाँ तपस्या कर रही, तो ये बात अच्छी रीति समझानी चाहिए. ప్రదర్శనీలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి మనం. ప్రజాపిత అనేవారు ఇక్కడే ఉంటారు కింద, బ్రహ్మ కుమార్ కుమారీలు తపస్సు చేస్తున్నారు కింద అని చూపించండి.
కల్పవృక్షంలో కింద కూర్చొని తపస్సు చేస్తుంటారు కదా. ఈ విషయాలని చక్కగా అర్థం చేయించాలి. किसको भी हड्डी समझाना है, बीत बीत करने से बदनाम कर देंगे. अगर देखो हम कहाँ मूंझते तो कहो अच्छा थोड़ा ठहरो, हम दूसरी बहन को भेजते, एक दो से टीके होते हैं ना. ఎవరికైనా చెప్పేటప్పుడు లోపల నుండి డీప్గా మీరు అనుభూతి చేసుకుంటూ చెప్పాలి జ్ఞానం ఎవరికైనా. హడ్డీ సంజానా హై అంటున్నారు బాబా. అంటే బాగా అర్థం చేసుకుని మీరు ఎవరికైనా జ్ఞానం చెప్పాలి. అంతేకాని బిత్ బిత్ అని మాట్లాడుతూ ఉంటే తడబడుతూ మీకు కొంత అర్థం అయ్యి అర్థం కాని స్థితిలో మీరు ఎవరికైనా జ్ఞానం చెప్తే చెడ్డ పేరు వచ్చేస్తుంది బాబాకు అంటున్నారు బాబా. అందుకే మీరు ప్రాక్టీస్ చేయడం కోసం ఒకవేళ చెప్తున్నారే అనుకోండి, ఎవరికైనా ఏదైనా పాయింట్ చెప్పే దగ్గర మీకే కన్ఫ్యూజన్ వచ్చేసింది అనుకోండి, దాని కోసం చెప్పలేకపోతున్నా, నేను చెప్తే వాళ్ళకి ఇది అర్థం అవ్వదు, అలాంటి ఏదైనా పాయింట్ ఉంది అంటే వెంటనే వాళ్ళకి చెప్పండి, కొద్దిగా ఆగండి, ఈ పాయింట్ మీకు నాకన్నా పెద్దకి ఉన్నారు పిలుస్తాను, మీకు బాగా చెప్తారు అని ఇలాగా చెప్పండి. ఒకరికి మించి ఒకరు తీక్షణంగా ఉంటారు కదా చెప్పటంలో. మీరు అలా అనడంలో తప్పేమీ లేదు. ఇంకా దానిలో మీ సత్యత అనేది బయటకు తెలుస్తుంది కదా, డిస్సర్వీస్ కూడా జరగకుండా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అంతేకాని మీకు అవగాహన కాకుండా మీరేమేదో కన్ఫ్యూజన్లో ఉంటూ ఏదో చెప్పేస్తారో అన్నట్టు అలా చెప్పకండి జ్ఞానం అంటున్నారు బాబా. प्रदर्शनी मेले में जांच करनी चाहिए कि ठीक समझाते हैं, कोई डिबेट तो नहीं करते, गेट पर भी पहचान वाला चाहिए. ప్రదర్శని మేళాలో కూడా బాగా చెప్తున్నారా లేదా చెప్పేవాళ్ళని చూడాలి. వచ్చేవాళ్ళు కూడా ఎవరు వాద వివాదాలు చేయటం లేదు కదా, పరిశీలిస్తూ ఉండాలి. गेट పైనే ముందు పరిశీలించాలి ఎలాంటి వాళ్ళు వస్తున్నారు లోపలని. అనేక प्रकार के आते हैं ना, बड़े आदमी को जरूर रिगार्ड देंगे, फर्क तो जरूर रहेगा. అనేక రకాల వాళ్ళందరూ ప్రవేశిస్తారు మన ప్రదర్శని మేళాలో. గేట్ దగ్గరే అబ్జర్వ్ చేయాలి ఎలాంటి వాళ్ళు వస్తున్నారని. ఎందుకంటే ఒక విఐపి లాంటి వాళ్ళు వచ్చారనుకోండి, గౌరవించి సాదరంగా మనం తీసుకురావాల్సి ఉంటుంది. इसमें ये नहीं आना चाहिए कि इन पर प्यार है इन पर नहीं है, द्वैत दृष्टि नहीं, इनको द्वैत नहीं कहा जाता है. ఇలా అనుకోకూడదు. విఐపి గౌరవిస్తారా, వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఇస్తారు మాకు ఇవ్వరు, అలాగ అనుకోకండి. ద్వైత దృష్టి ఉంటుంది ఇక్కడ కూడా, అలా భావించకండి అంటున్నారు బాబా. సమస్తే యహా బడే ఆద్మీకు ఖాతరీ కీ జాతి. కొంతమంది అనుకుంటారు ఇక్కడ డబ్బున్న వాళ్ళకి మర్యాద ఇస్తారు, విఐపీలకి మర్యాద ఇస్తారు. తప్పదు అది. మీరు అలాగ అనుకుంటే కుదరదు. అది వాస్తవము. ఎవరైనా ఒకవేళ మీ దగ్గర వచ్చినా మీరు గౌరవిస్తారు, గౌరవించడం వాళ్ళని. సర్వీసబుల్కి ఖాతరీ కరేంగేనా బాబాకు. ఒకటి విఐపి డబ్బున్న వాళ్ళని గౌరవించాలి, ఇంకొకటి సర్వీసబుల్ పిల్లల్ని గౌరవించాలి. సేవ చేసి బాగా బాబాకు ఎంతోమంది బాబా పిల్లల్ని తయారు చేసి పెట్టేవాళ్ళు, వాళ్ళు పూర్తిగా అన్నీ సమర్పితమైపోయి బాగా అరగదీసి ఎముకలు సేవ చేస్తున్న వాళ్ళకి మర్యాద ఇస్తారు కదా బాబా. పోయిన మకాన్ బన్వా కర్ దియా హై తో ఉన్కి ఖాతరీ తో జరూర్ కరేంగే నా. సర్వీస్ అంటే అందులో బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సర్వీసబుల్ పిల్లలకు మర్యాద ఇవ్వడం అంటే కొంతమంది ఇల్లు కట్టేసి ఇస్తారు బాబా సెంటర్కి, తప్పకుండా వాళ్ళకి మర్యాద చేయాల్సి వస్తుంది కదా, మిగిలిన వాళ్ళందరి మీద గౌరవించాల్సి వస్తుంది కదా, పట్టించుకోవాలి కదా వాళ్ళని. तुम्हारे लिए तो मकान बने ना, जो मेहनत कर राजा बनते तो प्रजा ఆటోమేటికలీ ఖాతరీ కరేగి నా. మీకోసమే కదా కట్టించారు ఇల్లు, వాళ్ళ కోసమేం కట్టుకోలేదు కదా. అందరూ వచ్చి సౌకర్యంగా అక్కడ అనుభవం చేసుకోవాలని కట్టించి ఇచ్చారు. శ్రమపడి రాజాగా తయారయ్యారు వాళ్ళు, ఖర్చు పెట్టి బాబా ఇల్లు కట్టి. మరి ప్రజలందరూ ఆటోమేటిక్గా మర్యాద ఇస్తారు కదా, ఇవ్వాలి కదా. కమ్ దర్జే వాలే సే ఊంచ్ దర్జే వాలేకి ఖాతరీ తో హోగి నా. తక్కువ పదవిలో కన్నా ఎక్కువ పదవిలో ఉండే వాళ్ళకి మర్యాద ఇస్తారు కదా లౌకిక ప్రపంచంలో కూడా. बेहद के बाप की सारी दुनिया की आत्माएं बच्चे, परंतु जन्म लिया है भारत में. भारतवासी जो पहले ऊंच थे अब नीच बन गए. అనంతమైన బాబాకు ప్రపంచంలో ఉన్న ఆత్మలందరూ పిల్లలే, కానీ బాబా భారతదేశంలోనే జన్మ తీసుకుని వస్తున్నారు. భారతీయులే మొదట ఉన్నతంగా ఉండేవారు, ఇప్పుడు నీచంగా అయిపోయారు. तो बाप कहते मैं आया हूँ पढ़ाने, मैं भारत में आता हूँ तो सबका कल्याण हो जाता है.
కాబట్టి బాబా చెప్తున్నారు, నేను చదివించటానికి వచ్చాను, భారతదేశంలో వస్తున్నాను నేను, దాంతో ప్రపంచం అందరికి కూడా కళ్యాణం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. इन पर्टिकुलर इन जनरल तो होता है ना, अभी भारत ही नरक है, फिर स्वर्ग बनना है, तो भारत में ही तो जाएंगे ना, और जगह जाकर क्या करेंगे. ఇన్ పర్టిక్యులర్ అంటే ప్రత్యేకముగా, ఇన్ జనరల్ అంటే మామూలుగా అని ఉంటుంది కదా స్టేజెస్. కాబట్టి పర్టిక్యులర్గా భారతదేశాన్ని తీసుకున్నారు బాబా, దాంతో జనరల్గా ప్రపంచం అంతా కళ్యాణం అయిపోతుందన్నమాట. ఎందుకు పర్టికులర్గా భారతదేశాన్ని తీసుకున్నారంటే భారతదేశమే స్వర్గము నరకము రెండు తయారవుతుందన్నమాట ఇక్కడ. అందుకే భారతదేశంలోనే వస్తాను కదా, ఇంకో చోట ఎలా వస్తాను అని చెప్తున్నారు బాబా. भारत में ही भक्ति मार्ग में पहले पहले सोमनाथ का बड़ा आलीशान मंदिर बनाया था. जैसे चर्च बड़े थे बड़ी विलायत में बनाएंगे, क्योंकि पोप की ली हुई राजाई है. सब चर्च एक जैसे नहीं होते, नंबरवार तो हो गई ना. सोमनाथ का मंदिर कितना हीरे जवाहरों से भरपूर था, मुसलमान आदि लूट कर ले गए, बहुत धनवान थे. चर्च से क्या लूट सकेंगे, मनुष्य धन के पीछाड़ी पड़ते हैं ना. मोहम्मद गजनी कितना ले गया, फिर अंग्रेज आए, वो भी यहाँ से धन बेचते गए, बहुत धन ले गए. బాబా చెప్తున్నారు, భారతదేశంలోనే భక్తి మార్గంలో మొట్టమొదట సోమనాథ మందిరం చాలా వైభవం పెట్టి కట్టారు, సంపద పెట్టి కట్టారు. ఎలాగైతే పెద్ద పెద్ద చర్చిలు విదేశాల్లో కట్టారు, పోప్ యొక్క రాజ్యము అని, పోప్ నుండి రాజ్యం తీసుకున్నాము అని. బాబా చెప్తున్నారు చర్చిల్లో కూడా అన్నీ ఒకలా ఉండవు, నంబర్ వారీగా ఉంటాయి. మన మందిరాలు కూడా అంతే. సోమనాథ మందిరంలో ఉన్నంత సంపద వేరే వాటిలో లేదు కదా, చాలా సంపద పెట్టారు. మొహమ్మద్ గజ్నీ గోరి వచ్చి దోచుకొని వెళ్ళిపోయాడు. అది చాలా ధనవంతులుగా ఉండేవాళ్ళం. ఎక్కడైనా మీరు చరిత్రలో విన్నారా చర్చి నుండి ఇంత సంపద దోచుకొని వెళ్ళారు ఎవరైనా అని? ఏ చర్చ్ మసీదుల్లో సంపద లేదు. మందిరాల్లో ఎంత సంపద పెట్టాం మనం. మనుషులు ధనం వెనుక పడతారు కదా, అలాగే గజనీ గోరి వచ్చి ధనం వెనుక పడ్డాడు కదా, తీసుకెళ్ళిపోయాడు కదా. ఎంత తీసుకెళ్ళాడు సంపద, 18 సార్లు దండయాత్ర చేసి తీసుకెళ్ళాడు, ఒకసారి 2 సార్లు కదా, అంత సంపద పట్టుకెళ్ళాను. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ఇక్కడ నుండి డబ్బు పంపిస్తూ పోయారు విదేశాలకి, చాలా ధనం తీసుకెళ్ళారు ఇక్కడ నుండి. अब वो तुमको वापस मिल रहा है, करोड़ों रुपये देते हैं, ये सब आईवेल मिल रहा है, हिसाब ना मिले तो आईवेल कैसे चले. बाप समझाते ये ड्रामा कैसे बना हुआ है, ये लेन देन का हिसाब कैसा है. फिर भी तुम बच्चों को अब स्वर्ग का मालिक बनना है. ये वर्ल्ड की हिस्ट्री जोग्राफी कैसे चक्र लगाती वो भी बच्चों को समझाया है. बाबा చెప్తున్నారు, ఇప్పుడు అదే మళ్ళీ వాళ్ళు పట్టుకెళ్ళిన దాని మీద కోట్ల రూపాయలని తిరిగి ఇస్తున్నారు అప్పుగా భారతదేశానికి అని చెప్తున్నారు బాబా. ఇవ్వకపోతే మరి ఖర్చులు ఎలా నడుస్తాయి భారతదేశానికి కదా. నామానుసారం ఇప్పుడు ఈ ఇచ్చిపుచ్చుకునే లెక్క ఎలా ఉందో చూడండి. ఇక్కడ నుండి వాళ్ళు దోచుకొని వెళ్ళిపోవడం, మళ్ళీ మనకి అప్పు రూపంలో ఇవ్వడం అనేది. అయినా ఇప్పుడు మీరు మళ్ళీ స్వర్గానికి మాలికలుగా తయారవ్వాల్సి ఉంది. ఈ ప్రపంచ చరిత్ర భౌగోళికం ఎలా చక్రం తిరుగుతుంది, మళ్ళీ చరిత్ర ఎలా రిపీట్ అవుతుంది, ఇదంతా బాబా మనకి అర్థం చేయించారు కదా. फिर भी कहते बच्चे मन मनाबो, ये सब फिर रिपीट होगा. అన్నీ అర్థం చేయించి మళ్ళీ ఏం చెప్తున్నారు బాబా, మన్ మనాభవ, ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి అని చెప్తున్నారు బాబా. మళ్ళీ చరిత్ర అంతా రిపీట్ అవుతుంది. హర్ చీజ్ సతో సే తమ ప్రధాన్ బన్ చేయి, ప్రతి వస్తువు సతో నుండి తమ ప్రధానం అవుతూ ఉంటుంది. दिन में धंधा दौरी आदि करते हो वो टाइम छोड़ो, बाकी जितना टाइम मिले मुझे याद करो. धंधे आदि में भी कभी कभी टाइम मिलता है, कईयों की ऐसी सर्विस रहती है सिर्फ सही की खलास, ऐसे भी बहुत फ्री रहते हैं. फिर भी रात तो अपनी है, दिन में शरीर निर्वाह के लिए कमाई करते हो, रात को फिर ये कमाई करो, ये है भविष्य के जन्मों के लिए. బాబా చెప్తున్నారు, పగలు ఉద్యోగం వ్యాపారము చేసే టైం వదిలేయండి, మిగిలిన టైం ఏదైతే దొరుకుతుందో నన్నే జ్ఞాపకం చేయండి ఆ సమయంలో అని చెప్తున్నారు బాబా.
ఉద్యోగం వ్యాపారాల్లో కూడా అప్పుడప్పుడు మీకు మధ్యలో టైం దొరుకుతూ ఉంటుంది. కొంతమంది జాబ్ ఎలా ఉంటదంటే, సంతకం పెడతారు, తర్వాత ఖాళీ ఫైల్స్ లేకపోతే. వాళ్ళు చక్కగా బాబాని జ్ఞాపకం చేయొచ్చు ఆఫీస్‌లో కూడా మధ్య మధ్యలో. చాలా ఫ్రీ టైం దొరుకుతుంది. అయినా బిజీ జాబ్ అవ్వచ్చు, ఫ్రీ టైం దొరికేదవ్వచ్చు, ఏదైనా గానీ ఉద్యోగము దానిలో అంత చేయలేకపోతున్నాం అంటే, రాత్రి అయితే మీ చేతిలోనే ఉంటుంది గదా! రాత్రి పురుషార్థం చేయండి. పగలు శరీర నిర్వహణ కోసం సంపాదన చేసుకుంటారు. రాత్రి కూర్చొని ఈ సంపాదన చేసుకోండి. ఇది భవిష్యత్ 21 జన్మల సంపాదన. कहा जाता है एक घड़ी आधी घड़ी जितना हो सके बाप की याद में रहो तो तुम्हारी बहुत कमाई होगी. ఒక గంట, అరగంట ఎంత వీలుంటే అంత బాబా స్మృతిలో ఉన్నట్లయితే మీ సంపాదన జరుగుతుంది. సెన్సిబుల్ जो होगा वो समझेगा कि बरोबर बहुत कमाई कर सकते. తెలివైన వాళ్ళైతే వాళ్ళకి అర్థమై ఉంటుంది నేను ఎంత బాబాని జ్ఞాపకం చేస్తే అంత చాలా సంపాదన జరుగుతుందని. कोई कोई चार्ट भी लिखते हैं हमने इतना समय याद किया. अज्ञान काल में कोई अपनी दिनचर्या लिखते. కొంతమంది చార్ట్ కూడా రాస్తారంట, ఇంత సమయం నేను బాబాని జ్ఞాపకం చేశాను. అజ్ఞాన కాలంలో కొంతమంది లౌకికంలో కూడా దినచర్య రాస్తారు, డైరీ రాస్తారంట. ఈరోజు నేను ఇది ఇది చేశాను, ఇది అంటే లోపల ప్రపంచంలో జరుగుతున్న విషయాలు కూడా ఆలోచనలు వాళ్ళ వ్యవహారం సంబంధించి కూడా రాస్తారనమాట కొంతమంది డైరీ. तुम भी चार्ट लिखेंगे तो अटेंशन रहेगा. कोई टाइम वेस्ट तो नहीं होता है, कोई వికర్మ तो नहीं किया. మీరు కూడా రోజు పడుకునే ముందు చార్ట్ చెక్ చేసుకుని రాసుకున్నట్లయితే అటెన్షన్ ఉంటుంది. ఏది టైం వేస్ట్ చేయలేదు కదా నేను, ఏ వికర్మ చేయలేదు కదా అని అటెన్షన్ ఉంటుంది అని చెప్పారు బాబా. కాబట్టి ఈరోజు బాబా ముఖ్యంగా ఎంత వీలుంటే అంత బాబా స్మృతి చేస్తూ ఉండండి అని గమనిక కలిగిస్తూ ఉన్నారు. అచ్చా मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. नमस्ते बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, किसी भी देहधारी को याद कर अपना टाइम वेस्ट नहीं करना है. ऐसा कोई रॉन्ग कर्म ना हो जो వికర్మ బన్ जाए. ఏ దేహధారిని జ్ఞాపకం చేసుకొని తమ సమయాన్ని వృధా చేసుకోకండి, టైం వేస్ట్ చేయకండి. వికర్మ తయారయ్యేలాగా అలాంటి ఏ తప్పుడు కర్మ, రాంగ్ కర్మ చేయకండి. సెకండ్ పాయింట్, జీతే జీ సబ్ కుచ్ భూల్ ఏక్ బాప్ కో యాద్ కర్నా. జీవిస్తూనే అన్ని మరచి ఒక బాబానే జ్ఞాపకం చేయాలి. शरीर निर्वार्थ कर्म भी करना है, साथ साथ सेंसिबल बन रात में भी जाकर यह अविनाशी कमाई करनी. याद का चार्ट रखना है. జీవిస్తూనే అన్ని మరిచి ఒక బాబాని జ్ఞాపకం చేసుకోవాలి. శరీర నిర్వహణార్థం కర్మ కూడా చేయాలి. దాంతోపాటు తెలివైన వారిగా ఈ రాత్రి మేల్కొనైనా అవినాశి సంపాదన చేసుకోవాలి. యాద్గా చాట్ రఖనా, స్మృతి యొక్క చాట్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. वरदान, बेहद की वैराग्य वृत्ति द्वारा नष्ट मोह स्मृति स्वरूप बनने वाले अचल अडोल भव. అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా నష్ట మోహ స్మృతి స్వరూపంగా తయారయ్యేటటువంటి అచల్ అడోల్గా కండి, అచంచలంగా స్థిరముగా కండి. అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా నష్ట మోహ స్మృతి స్వరూపంగా తయారయ్యేటటువంటి అచంచలంగా స్థిరముగా కండి. जो सदा बेहद की वैराग्य वृत्ति में रहते वो कभी किसी भी दृश्य को देख घबराते व हिलते नहीं. ఎవరైతే సదా అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఏ దృశ్యాన్ని చూస్తూ భయపడరు, చలించరు. ఏ పరిస్థితిని చూసి ఎవరు బేహద్ వైరాగిగా ఉండేవాళ్ళు. సదా అచ్చలు అడవులు అయితే సదా ఏ పరిస్థితుల్లోనైనా అచంచలంగా స్థిరంగా ఉంటారు, వాళ్ళు చలించిపోరు. क्योंकि बेहद की वैराग्य वृत्ति से नष्ट मोह स्मृति स्वरूप बन जाते हैं. ఎందుకంటే బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా నష్ట మోహ స్మృతి స్వరూపంగా తయారైపోయి ఉంటారు వాళ్ళు. దేని మీద మోహం లేని వాళ్ళకి ఏ పరిస్థితి ఏం చేయలేదు. మోహం ఉంటేనే మనకి ఏదైనా పరిస్థితి మనస్సుకి ఇది కలిగిస్తుంది.
अगर थोड़ा बहुत कुछ देखकर अंश मात्र भी हलचल होती है या मोह उत्पन्न होता है तो అంగద్ के समान అచల్ అడవులు नहीं कहेंगे ఒకవేళ కొంచెమైనా కూడా ఏదైనా పరిస్థితి చూసి అంశమాత్రమైనా మనలో అలజడి కలుగుతుంది లేదా మోహం ఉత్పన్నమవుతుంది పరిస్థితి వచ్చినప్పుడు అంటే అంగదుని సమానంగా అచంచలంగా స్థిరంగా ఉన్నారు అని అనడానికి లేదు. ఉండలేరు అలాగా అంగదంలాగా అచంచలంగా అచల్ అడవులుగా ఉండరు. बेहद की वैराग्य वृत्ति में गंभीरता के साथ रमणीकता भी समाई हुई है. అయితే బేహద్ వైరాగ్య వృత్తి అంటే సీరియస్గాను దేని మీద నాకు ఆసక్తి లేదు కదా అన్నట్టు ఎవరితో సంబంధం లేదు, ఎవరికి అంటే ఏ మాటలకి స్పందించేది లేదు, ఏ వ్యక్తులకు స్పందించేది లేదు, రెస్పాండ్ అయ్యేది లేదు, అలా గంభీరం అయిపోవడం కాదు. బేహద్ వైరాగ్య వృత్తి అంటే గంభీరతతో పాటు రమణీకత కూడా ఏమైనా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ద్వారా సంతోషం కలుగుతుంది. 10 మందికి సంతోషాన్ని కలిగిస్తారు వాళ్ళు సంతోషకరమైన జీవితం ద్వారా. 2 బ్యాలెన్స్లు ఉంటాయి, గంభీరత సంతోషం కూడా. భలే ఇంటికి వెళ్ళిపోతాం, వైరాగ్యం ఉండాలి, కానీ అలాగని జీవించినప్పుడు సంతోషంగా జీవించాలి కదా ఇంటికి వెళ్ళే లోపలైనా. రమణీకత కూడా ఉండాలి మనలోని. నష్టం మోహస్థితి బేహద్ వైరాగ్యం ద్వారా అంటే పరిస్థితి వచ్చేటప్పటికి మనం దాన్ని జయించగలిగిన మోహం కలగకుండా వస్తువు మీద వ్యక్తి పైన మనం ఈజీగా దాన్ని జయించేలాగా ఆ స్థితి తయారైపోవాలి బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా. स्लोगन राज अधिकारी के साथ साथ बेहद के वैरागी बनकर रहना यही राज ऋषि की निशानी है. राज अधिकारीతో పాటు బేహద్ వైరాగిగా తారై ఉండడమే రాజ ఋషి స్థితి యొక్క గుర్తులు. రాజ్ అధికారితో పాటు బేహద్ వైరాగిగా తారై ఉండడమే రాజ ఋషి యొక్క చిహ్నాలు. రాజ ఋషులు కూడా కదా మనం, రాజయోగ్యులము రాజ ఋషులు. రాజ్యంతో పాటు బేహద్ వైరాగ్యం కూడా ఉండాలి అంటున్నారు బాబా. ఈరోజు బాబా ముఖ్యంగా సంపాదన కోసం చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. ఎంత టైం దొరికితే అంత బాబాని జ్ఞాపకం చేయండి, దీనిలోనే సంపాదన ఉంటుంది. ఏ సత్సంగాల్లోని ఇవన్నీ శ్రీమతం బాబా 2 ఇస్తున్నారు. ఒకటి అమృత వేళ లేచి బాబాని జ్ఞాపకం చేస్తే పూర్తి వారసత్వం దొరుకుతుంది. రెండోది గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండడం వలన వారసత్వం దొరుకుతుంది. వేరే సత్సంగాల్లో ఇలాంటి శ్రీమతం ఇలాంటి సలహా ఇవ్వలేరు అని చెప్తున్నారు బాబా. వారసత్వం తీసుకోవడానికి కూర్చున్నాం అని అనుకోరు కూడా వేరే సత్సంగాల్లోని. ఇది సంగమ యుగం, ఇది లీప్ యుగం లాంటిది. పురుషోత్తములు అవుతున్నాం ఇక్కడ, మర్యాద పురుషోత్తములుగా అవుతున్నాం అంటే లక్ష్మీనారాయణగా తయారవుతున్నాం అని చెప్తున్నాను బాబా. ఇది గుర్తుపెట్టుకోండి. శరీరదారులు స్మృతి చేస్తే వికర్మ అయిపోదు. వాళ్ళు ఎవరైనా జ్ఞాపకం వస్తే వికర్మ అయిపోతుందేమో అనుకోకండి, కానీ టైం వేస్ట్ అవుతుంటుంది. ఇప్పుడు యోగంలో కూర్చున్న బాబా గుర్తొస్తున్నారు, మధ్య మధ్యలో ఎవరైనా దేహదారులు గుర్తొస్తున్నారు అనుకోండి, టైం వేస్ట్ అయిపోతుంటుంది కదా. బాబా స్మృతి పవర్ఫుల్గా కుదరదు కదా. అయితే వికర్మ అనేది మీరు తప్పుడు కర్మ చేసినప్పుడు వికర్మ అయిపోతుంది. అది మాత్రం గమనిక పెట్టుకోండి, తప్పుడు కర్మ జరగకుండా అని చెప్తున్నారు బాబా. ఎంతవరకు బాబా దగ్గర దత్తతమో అంతవరకు వారసత్వం దొరకదు. అందరూ పిల్లలే బాబాకు, ప్రపంచం అంతా. కానీ ఆయన సాకారంగా దిగి వచ్చినప్పుడు ఆయన తెలుసుకుని దత్తత అవ్వాల్సి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. భారతదేశమే పర్టికులర్గా బాబా ఎన్నుకొని వస్తారు, ఎందుకంటే ఇదే స్వర్గం ఇదే నరకంగా అవుతుంది భారతదేశమే, కాబట్టి దీన్నే స్వర్గంగా మార్చాలి. అయితే ఏంటంటే భారతదేశానికి దొరికే ప్రాప్తిలో జనరల్గా ప్రపంచం అంతటికీ అది వచ్చేస్తుంది, అంతటికీ కళ్యాణం జరుగుతుంది భారతదేశంలో బాబా వచ్చినా కూడా. ఇంకా ప్రదర్శనీల్లో బాబా పరిచయం ముందు బాగా బుద్ధిలో కూర్చోపెట్టండి. అనంతమైన తండ్రి అతను, వారసత్వం అతను నుండి దొరుకుతుంది, ఈ విషయాలు అర్థం కావాలి, అలా మీరు ప్రదర్శనీలో ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్తున్నారు బాబా.
మీరు ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ కూడా టైం దొరికే అవకాశం ఉంటుంది. కొంతమంది జాబ్ అయితే సంతకం పెట్టేశారు, అయిపోయింది. మధ్య మధ్యలో ఖాళీ దొరుకుతుంది వాళ్ళకి. బాబాని జ్ఞాపకం చేయొచ్చు. ఒకవేళ ఖాళీ దొరకని జాబ్ అయినా కానీ వెంటనే జాబ్ అయిపోగానే మీ చేతికి దొరికే సమయాన్ని మీరు సఫలం చేసుకొని బాబాని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. మన హిందూ మందిరాల్లోని అపహరించుకొని వెళ్ళినట్టు వేరే చర్చిలు మసీదుల్లో అపహరణ జరిగిందని ఎక్కడ వినలేదు మనం. ఎంత సంపద ఉండేది, ఎంత ధనం ఉండేది భారతదేశంలో. మళ్ళీ ఇప్పుడు అలాంటి స్వర్గానికి మాలికలుగా తయారవుతాం. హిస్టరీ రిపీట్ అవుతుంది అని చెప్తున్నారు బాబా. ఇది 21 జన్మల సంపాదన. రాత్రి మేల్కొని కూడా సంపాదన చేసుకోవాలి. తెలివైన వారైతే దీని మీద ధ్యాస పెడతారు. సంపాదన నేను చేసుకోవాలి, పగలంతా బిజీ అయిపోతున్నానంటే రాత్రైనా లేచి అమృత వేళ లేచి సంపాదన చేసుకుంటారు అంటున్నారు బాబా. అనంతమైన వైరాగ్యవృత్తి ద్వారా నష్టమోహ స్మృతి స్వరూపంగా తయారయ్యే అచల అడవులుగా కండి అని చెప్తున్నారు బాబా. బేహద్ వైరాగ్యవృత్తి ఉంటేనే ఏ పరిస్థితి చూసి వాళ్ళు చలించిపోరు. ఎందుకంటే ఆటోమేటిక్గా నష్టమోహగా ఉంటారు వాళ్ళు. మోహం ఉంటేనే చలించిపోతాం పరిస్థితుల్లో. బేహద్ వైరాగ్యవృత్తి అంటే సీరియస్గా అందరి నుండి దూరంగా ముఖం ముడుచుకొని కూర్చోడం కాదు, గంభీరతతో పాటు రమణీకత కూడా ఉండాలి అని చెప్తున్నారు బాబా. రాజ్యాధికారి అవడంతో పాటు బేహద్ వైరాగ్య ఉండడమే రాజఋషి యొక్క చిహ్నము అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఈరోజు సద్గురువారము, మరి ఈరోజు రేపు వినాయక చవితి కాబట్టి ఆ సందర్భంలోని ఈరోజే బాబాకి వినాయక చవితిది కూడా ఉండ్రాళ్ళు కూడా భోగ అర్పిస్తున్నాం బాబాకి ఈరోజు. ఈరోజు ఎవరైనా భోగు తీసుకోవడానికి రావాలనుకుంటే వచ్చి తీసుకోవచ్చు. వినాయకుడు అంటే మనస్థితి గుర్తు, విఘ్న వినాశక స్థితికి గుర్తు. శివ పార్వతుల ప్రియపుత్రుడు వినాయకుడు. మరి మన తండ్రి ఎవరు? శివ బాబా. మనకు ఎవరి ద్వారా బాబా జ్ఞానం ఇచ్చి ఉంటారో వాళ్ళు పార్వతీదేవి అయితే మన వినాయకుడు. మనం ఎవరికైనా జ్ఞానం ఇచ్చి ఉంటే వాళ్ళు వినాయకుడైతే మనం పార్వతీదేవి. అప్పుడు అంటే రెండు పాత్రలు మనం అయ్యే, పార్వతి వినాయకుడు. మనకెవరు జ్ఞానం ఇచ్చారో వాళ్ళు పార్వతి అయితే, శివుడు వాళ్ళకి శక్తి ఇచ్చిన వాడైతే వాళ్ళ సంతానం వాళ్ళ ద్వారా జ్ఞానం తీసుకున్న వాళ్ళ మనం వినాయకుడు, శివబాబా ప్రియపుత్రుడు. మనం ఎవరికి జ్ఞానం ఇచ్చాం మనం వాళ్ళ పట్ల పార్వతీదేవి అయినట్టు, శివబాబాతో కలిసి మనం వాళ్ళకి జన్మ ఇచ్చినట్టు. అప్పుడు వాళ్ళు వినాయకుడు అని అనుకోవటం. వాళ్ళు మళ్ళీ ఎవరికైనా జ్ఞానం ఇస్తే వాళ్ళు పార్వతీ రోల్కి వెళ్ళిపోతారు మళ్ళీ. అలా ఏంటంటే కంబైన్డ్ పార్వతి ప్లస్ వినాయకుడు మనమే అన్నమాట. వినాయకుడు తల్లి తండ్రికి ప్రియపుత్రుడు, తెలివైన వాడు వినాయకుడు. అలా ఏంటంటే బాబా జ్ఞానాన్ని ఎవరు బాగా ఆచరణలో పెడతారో చాలా తెలివిగా, చాలా షార్ప్గా వాళ్ళ బుద్ధి, వ్యవహారము, వాళ్ళ నడవడిక, మాట, విధానము అలా తయారైపోతుంది అన్నమాట. అంటే షార్ప్ తెలివి అంటే ఎవరిని ఎగతాళి చేయటంలో, లేకపోతే ఎవరికి మనం మోసం చేయటంలో అలాంటివి కాదు. 10 మందికి సుఖం కలిగించడం, మనం సుఖం అనుభవించడం, ఇతరులకి సుఖం ఇవ్వడం, సంతృప్తి కలిగించడం, వీటిలో మనలో మధురతతో పాటు ప్రీతి, ప్రేమ, నిరహంకారత, నిర్వికారత ఇవన్నింటితో నిండి ఉన్నటువంటి ఒక అనుభూతి మనం ఇతరులకి చేయించడం అన్నమాట. అది మన వ్యవహారంలో ఆ తెలివితేటలు వచ్చేయాలి మనకి. మరి ఇంకా వినాయకుడంటే 3 సార్లు శివ పార్వతుల చుట్టూ తిరిగి విశ్వాన్ని తిరిగి వచ్చేంత అనుభవాన్ని సంపాదించాడంట. అలాగే ఏంటంటే సైంటిస్టులు వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఆకాశానికి వెళ్తున్నారు, చంద్రమండలానికి వెళ్తున్నారు, ఎన్ని చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏం కనిపెట్టాలనుకుంటున్నారు. కానీ మనం రోజు బాబా దగ్గరికి వెళ్ళి వస్తాం మెడిటేషన్లో,
బస్ ప్రపంచమే మన చేతిలోకి వచ్చేస్తుంది అనమాట. అలాంటి తెలివైన విఘ్న వినాశకులు మనం. ఆ తెలివితేటలు గుర్తుగానే ఏనుగు తలకాయ చూపించారనమాట. అన్నింటికన్నా తెలివైన జీవి, బుద్ధిజీవి అంటే మానవ బుద్ధి తెలివైన బుద్ధి అనుకోండి. జంతు జీవరాశుల్లో చూస్తున్నట్లయితే వైజ్ యానిమల్ ఎలిఫెంట్ అన్నమాట. ఏనుగు తెలివైన మెదడు అంటారు. అందుకనే ఏనుగు తలకాయ చూపించారు. లేకపోతే దేవతలు ఎవరైనా అలా ఉంటారా ఏంటి? ఆ మానవ తలకాయ నరికేసి ఏనుగు తలకాయ పెట్టినట్టు చూపిస్తారు. అది వీలవుతుందా? ఇప్పుడు మనుషులు ఎవరికైనా ఆపరేషన్ చేసి పెట్టమనండి ఏనుగు తలకాయ తెచ్చి. వీలవుతుందా జీవించడం? వీలవదే. అది జ్ఞానపరమైన అర్థం. అంటే శివబాబా వచ్చి జ్ఞానం ఇచ్చిన తర్వాత ఆ తెలివి మనకి ఏదైతే దొరుకుతుందో బాబా నుండి ఆ తెలివైన బుద్ధి గుర్తుగా ఏనుగు తలకాయ చూపించారనమాట. ఒక బాబా తప్ప ఇంకెవరు లేరని బాబాని మనం తీసుకోవటం, ఒకే బాబా శ్రీమతం మీద నడవడం, ఏకదంతం అని చూపించారనమాట. చేట చెవులు ఏనుగు తలకాయలో ఉంటుంది. అంటే అంత ఇంట్రెస్ట్ జ్ఞానం వినడంలో అన్నమాట. చెవులను అంత విశాలం చేసుకొని మరి వింటారు. వినాలి వినాలి ఎంతైనా తెలుసుకోవాలి అనే ఒక ఆసక్తి, నేర్చుకునే గుణం అన్నమాట. దాని గుర్తు చేట చెవులు చూపించారు. తొండము సూక్ష్మమైన ఒక సూదిని కూడా ఈజీగా తీయగలదు తొండం. అంటే అంత సూక్ష్మ బుద్ధి. చిన్న అంటే చిన్న చిన్న విషయాన్ని కూడా పరిశీలించి గ్రహించి పట్టుకోగలం. పరిశీలన శక్తి కూడా అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏనుగు కళ్ళు కూడా తీక్షణంగా పనిచేస్తాయంటారు. కాబట్టి మన పరిశీలన శక్తి గుర్తే అదంతా. మరి వినాయకుడు భుజాల్లో గొడ్డలి తాడు చూపిస్తారు. అంటే పాత సంస్కారాలు కట్ చేసుకొని కొత్త సంస్కారాలు ధారణ చేయడానికి గుర్తు గొడ్డలి తాడు చూపిస్తారు. లడ్డు చూపిస్తారు మధురతకి గుర్తు. లడ్డు ఎంత మధురంగా తయారవుతుంది అంటే దాన్ని మనం పిండి ఆడించి బాధ పెడతాం. ఆ పప్పుని ఎండలో పెట్టి ముందు పిండి ఆడిస్తాం. అయినా సహిస్తుంది అది. దాన్ని తెచ్చి నీళ్ళలో కలిపి నూనెలో వేపుతాం. ఎంతో సహిస్తుంది అది. దాని తర్వాత పాకంలో పెడతాం. అయినా కూడా సహిస్తుంది అది. మళ్ళీ దాన్ని నొక్కి 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 చుడతాం అనమాట గట్టిగా. అప్పుడు కూడా ఎంతో సహించుకొని ఉంటుంది. ఇంత సహించాక అది వేరే వాళ్ళకి ఎంతో ఆనందాన్ని సుఖాన్ని కలిగిస్తుంది అనమాట. దాని మధురత అంత వచ్చేస్తుంది అనమాట సహించడం వలన. అలాగే ఏంటంటే మన జీవితంలో కూడా పరిస్థితులను ఎంత సహిస్తాం అంత మధురత అనేది నిండిపోతుంది మన బిహేవియర్లో. ఆ సహించిన అనుభవంతో ఒక సెకండ్లో ఎవరికైనా మనం సంతోషాన్ని అనుభవం చేయించగలిగే అటువంటి వ్యవహారం కానీ అలాంటి ఒక అనుభవయుక్తమైన స్థితి మంది తయారైపోతుంది అనమాట. అంటే ఒక సక్రీన్ మధురత అనేది నిండిపోతుంది మన లైఫ్లో. అందుకే లడ్డు చూపిస్తారు. స్వస్తి గుర్తు చూపిస్తారు. 4 యుగాల జ్ఞానం పొందినవాడే వినాయకుడు అనమాట. స్వస్తి కంటేనే 4 యుగాల జ్ఞానానికి చిహ్నం. శుభం అనే దాని శుభం అనేది అంటారు స్వస్తి గుర్తులో. 4 యుగాల జ్ఞానం మనం తెలుసుకుంటే మన శుభం జరుగుతుంది, మన కళ్యాణం. అందుకే శుభానికి గుర్తుగా స్వస్తి గుర్తు కూడా ఉపయోగిస్తారు. అది గణపతి యొక్క సింబల్ అని కూడా అంటారనమాట. మరి వినాయకుడు జన్యం కూడా వేసుకుంటాడు. అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిని ఆచరించడము అని. ఇంకా ఉండ్రాళ్ళు చూపిస్తారు. జ్ఞానం అనే ఉండ్రాళ్ళు రోజు తింటున్నాం. ఎంత అంటే పొట్టని ఎంత పొంగిపోయి అంత జ్ఞానం మనం ఇంకా
విషయాలు, పరిస్థితులు ప్రపంచంలో ఉండేవి, మన కుటుంబంలో ఉండేవి, లౌకిక, అలౌకికం మధ్య ఉండేవి, ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా ఇముడ్చుకొని వాటిని ఏది మనం బయటకు మాట్లాడాలో అదే మాట్లాడాలి. మిగిలినవి మనం ఇముడ్చుకుంటాం మన మనసులోని. అంత ఇముడ్చుకునే శక్తి గుర్తుగానే పొట్ట పెద్దది చూపించారు. జ్ఞానం కూడా మనలో ఎంతో ఇముడ్చుకుంటున్నాం. దానికి గుర్తుగానే పెద్ద పొట్ట చూపించారనమాట. ఒక కాలు వెనక్కుంటది వినాయకుడిది, ఒక కాలు ముందుకుంటది ఆసనం. అంటే కలియుగం నుండి ఒక కాలు ముందుకేసేస్తాం మనం. ఇంకొక కాలును లేపాలి, ముందుకెయ్యాలి. అంటే అంత దగ్గరకు వచ్చేస్తాం మనం కొత్త ప్రపంచానికి. కలియుగానికి వీడ్కోలు ఇచ్చేసాం, సతయుగంలో అడుగుపెట్టాం అనే దాని గుర్తు ఆ ఆసనం అలా చూపిస్తారు. ముఖ్యంగా ఎలక మంచి అంటే అందరికీ ఎక్కువ ఏనుగుడు అంటే వినాయకుడు చిత్రంలో ఆకర్షించేది ఎలక అనమాట. ఎలక అంటే అది కొరికి 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 ఏ వస్తువునైనా ముక్క ముక్క చేస్తుంది. అలాగే ఏంటంటే వినాయకుడు కూడా ఏదైనా కానీ ముక్క ముక్క తీసి తీసి సూక్ష్మంగా 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 కూడా ఈ జ్ఞానాన్ని తీసి స్వయం స్వీకరించడం, ఇతరులకు అందించడం అనేది చేయడం జరుగుతుంది. అంతేకాదు ఎలుకని మాయతో కూడా మనం పోల్చొచ్చు. మాయని మన వశం చేసుకున్నప్పుడు అది మన వాహనం అయిపోతుంది. అది మనల్ని విసిగించటం కాదు, మనకు వశమై ఉండడం. అలా చేసుకున్నప్పుడే గణపతి మనం వినాయకుడు కాగలం అన్నమాట. ఇలా ఆలోచిస్తే ఇలా జ్ఞాన రహస్యాలు చాలా ఉన్నాయి వినాయకుడి రూపంలో. సారంలో ఏంటంటే మనమే వినాయకుడు. కాబట్టి రేపు వినాయక చవితి సందర్భంగా అమృత వేళ నుండి అందరూ యోగంలో స్నానపానాలు చేసి ఫ్రెష్గా పొద్దున్నే యోగంలో కూర్చొని ఏం అనుభవం చేయాలంటే, నేను ఒక చిన్న వినాయకుడిని శివబాబా వడిలో కూర్చున్నాను, ప్రపంచానికి సాక్షాత్కారం చేయిస్తున్నాను. వినాయకుని రూపంలో నా వరద హస్తం నుండి అందరికీ కూడా శక్తులు పోతూ ఉన్నాయి. నా భక్తులందరికీ వరదానాలు ఇస్తున్నాను. భక్తులందరి విఘ్నాలని వినాశనం చేసే విఘ్న వినాశకుడై ఉన్నాను. స్వమానం కూడా ఏం తీసుకోవాలి, విఘ్న వినాశకుణ్ణి అనే స్వమానంలో ఉంటూ ఈరోజు నా రోజు కాబట్టి ఫుల్ విఘ్న వినాశక స్థితిలో ఉండి అనేక మంది విఘ్నాలని వినాశించే శక్తి శివబాబా నుండి తీసుకుంటున్నాను. ఒక సీన్ బాబా బడిలో కూర్చొని మీరు వినాయకుడిగా అనుభవం చేయండి. ఇంకొక సీన్ పైనుండి మీకు శక్తులు వచ్చేస్తున్నాయి, మీ నుండి భక్తులకి వెళ్ళిపోతున్నాయి. నేను స్వయం విఘ్న వినాశకుడైపోయి నా ద్వారా అనేక మంది విఘ్నాలు వినాశనం అయిపోతున్నాయి అనే ఈ సీన్ అమృత వేళలో బాగా ఒక అరగంటైనా మినిమం అనుభవం చెయ్యండి. ఇంకా ఎక్కువ చేసుకోగలిగిన మీ ఇష్టమే. రకరకాల స్థితుల్లో ఇదొక స్థితి పెట్టుకొని మరి పగలంతా కూడా ఇదే నశాలో ఉండండి. నుమాషాం యోగం కూడా రేపు అదే చెయ్యండి. విఘ్న వినాశక స్థితి వినాయకుని యొక్క సాక్షాత్కారం అందరికీ చేయించండి. ఎందుకంటే రేపటి రోజే మీకు అనుభవం చేసుకోవడానికి పొద్దున్న సాయంత్రం కూడా అదే యోగం చేయండి. అచ్చా, ఓం శాంతి. ఇలా చేసుకున్నప్పుడే పండగ చేసుకున్నట్టు, అంతేకాని ఆ ఖర్చులన్నీ పెట్టి ఆ పూజలు చేస్తే కాదు. అది దండగ అయ్యేదన్నమాట. పండగ అయ్యేది ఇది. ఈ రకంగా పండగ చేసుకోండి అందరూ. వినాయక చవితి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ అందరికీ. ఓం శాంతి.
जा बाबा की अंतर द्वार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। पंछी रे पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा हो के मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे
याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा, इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे